జై గురుదేవ్. మానవ జన్మ పుట్టుక లక్ష్యము ఏమిటి? జన్మలు అంటే ఏమిటి? అందులో మానవ జన్మకు గల కారణం ఏమిటి? మొదట మనం జన్మ అంటే ఏమిటో తెలుసుకుందాం. జన్మ అంటే మళ్ళీ పుట్టడం, అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడమే జన్మ. కానీ మానవ జన్మే అని మాత్రం చెప్పలేం. ఎందుకంటే మరలా మనం పొందే జన్మ మనం సంపాదించుకున్న జ్ఞానం మీద మాత్రమే ఆధారపడుతుంది. అన్ని జన్మలలోనూ జన్మ మాత్రమే ఉత్తమమైనది, దుర్లభమైనది కూడా. మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలను చేస్తూ ఉంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తూ ఉంటాయి. అన్ని పుణ్యకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవజన్మ ఎత్తుతాడు. అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగభూమి కనుక అక్కడ అతడికి ఏ కర్మలు చేసే అధికారం లేదు. అందువల్ల పరమాత్మను అందుకోవడానికి తగిన కర్మలు ఆచరించే అవకాశం లేదు. తన కర్మఫలాలను అనుసరించి భోగాలను అనుభవించి ఆ కర్మఫలాలు క్షయం కాగానే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నట్టు మరలా తన మర్త్యలోకాన్ని, మానవలోకాన్ని చేరవలసింది. మరలా మానవ జన్మను, జంతు జన్మను ఎత్తవలసిందే. ఈ దేవజన్మలో కేవలం మనోబుద్ధులు ఉంటాయి, కానీ కర్మలు చేయుటకు సాధనమైన స్థూల శరీరం ఉండదు. కనుక భగవత్ సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మ కాదు ఈ దేవతా జన్మ. ఇక అన్ని పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచయోనియందు జన్మిస్తాడు. ఆ జన్మలలో ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖులు అనుభవిస్తాడు, హింసించబడతాడు. ఈ జన్మలలో కర్మలు చేస్తున్నా అవి అన్నీ బుద్ధిపరంగా కాదు. అవి అన్నీ కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి. ఈ జంతు జన్మలలో శరీరం, మనస్సు ఉన్నాయి కానీ బుద్ధి మాత్రం లేదు. కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించడమే కానీ పరమాత్మను అందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. కనుక భగవత్ సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు. ఇక పుణ్యపాప కర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మ ఎత్తడం జరుగుతుంది. ఈ మానవ జన్మలో పుణ్యకర్మల ఫలంగా సుఖాలు మరియు పాపకర్మల ఫలంగా దుఃఖాలు అనుభవిస్తాడు. అయితే ఇలా కర్మఫలాలను అనుభవించడం మాత్రమే కాక కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవ జన్మలోనే ఉంది. ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధి అనే సాధనం ఉన్న జన్మ ఇది. కనుక పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మ ఉత్తమోత్తమైనది మరియు దుర్లభమైనది అని అన్నారు. ఈ మానవ జన్మ 84 లక్షల జీవరాశులలో పుట్టి గిట్టిన తర్వాత లభించే అపురూపమైన జన్మ. కనుకనే ఈ మానవ జన్మను జంతువునాం నరజన్మ దుర్లభం అని ఆదిశంకరాచార్యులు తన వివేక చూడామణి గ్రంథంలో తెలియజేశారు. ఇట్టి అపురూపమైన, ఉత్తమోత్తమైన మరియు దుర్లభమైన మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. సరే, జన్మలు అయితే ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. కానీ ఎందుకు మనం ఈ విధంగా మళ్ళీ పుట్టవలసి వస్తుంది? పుట్టినాం కదా, మన జన్మ లక్ష్యం ఏమిటి? జంతు జన్మలను పొందిన వాటి లక్ష్యం అయితే ఒకటే, అవి మానవ జన్మ పొందడానికి కర్మలను ఆచరిస్తాయి. మరి మనిషిగా పుట్టిన మనం ఏం చేస్తున్నాం? మన లక్ష్యం ఏమిటి అన్నదే ప్రశ్న. అంటే మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ దీనిని సార్థకం చేసుకోవాలి. సార్థకం చేసుకోవడం అంటే ఏమిటి? సార్థకం చేసుకోవడం అంటే సాధారణంగా బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, లేదా పెద్ద పెద్ద పదవులు చేపట్టాలి, బాగా సంపాదించి భార్యాబిడ్డలతో సహా అనేక భోగాలను అనుభవించాలి. అయితే ఇక్కడ ఎవరు కూడా తాము కోరుకున్నట్లుగా జీవించలేకపోతూ ఉన్నారు. ఎన్ని సుఖాలు, భోగాలు అనుభవించినా ఈ మనస్సుకు ఏదో ఒక వెలితి ఉంటుంది. దీనికి కారణం మనము అనుభవించేవి ఏవి కూడా నిత్యమైన, పరిపూర్ణమైన సుఖాలు కాదు. ఇవి అన్నీ అనిత్యమైన వస్తువుల ద్వారా వచ్చే సుఖాలు. నిత్యమైన, పరిపూర్ణమైన, శాశ్వతమైన సుఖము కావాలంటే నిత్య వస్తువు, పరిపూర్ణ వస్తువు, శాశ్వత వస్తువు ద్వారానే లభిస్తుంది. ఏమిటది? ఆ నిత్యమైన వస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే. నిత్య వస్వేకం బ్రహ్మ తద్యత్ విరిక్తం సర్వం అనిత్యం అని తత్వబోధలో శంకరాచార్యుల వారు స్పష్టం చేశారు. అంటే నిత్య వస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే, దానికి వేరుగా ఉన్న సర్వము
అనిత్యమైనదే అని అర్థం. కనుక నిత్యమైన పరమాత్మతో ఐక్యత వలన లభించే సుఖము, ఆనందం అందుకునే వరకు మానవుడికి తృప్తి లేదు, అసంతృప్తి తీరదు. అట్టి శాశ్వత ఆనందాన్ని అందుకోవడమే జన్మను సార్థకము చేసుకోవడము అంటే. ఆ శాశ్వత ఆనందాన్ని మోక్షము, ముక్తి అన్నారు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి భగవంతునిలో ఐక్యం కావాలంటే ఇక్కడ చేసిన అన్ని కర్మలను సంపూర్ణంగా నిర్మూలించుకొని, అంటే ఆత్మస్వరూపుడైన నీవు వీటి అన్నిటి నుండి విముక్తిని పొందాలి. ఈ విధంగా విముక్తి పొందడమే ముక్తి లేక మోక్షం అని అంటారు. దానికి సరి అయిన జన్మ ఒక్క మానవ జన్మ మాత్రమే. ఇది ఏ జన్మలలోనూ సాధ్యం కాదు. దేవ జన్మలలో భగవంతునికి సేవ చేసుకోవడానికి, భగవతత్వాన్ని తెలుసుకోవడానికి అవకాశం లేదు. జంతు జన్మలలో సాధన సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ బుద్ధి, విచక్షణ, జ్ఞానము ఉండదు. కాబట్టి కేవలము జ్ఞానము సముపార్జనకు బుద్ధి, జ్ఞానం, విచక్షణ, జ్ఞానం కలిగింది మానవ జన్మ ఒక్కటే. కాబట్టి జీవితాన్ని పరమార్థం చేసుకోవాలి. జంతు జన్మల్లో అయితే మనస్సులు మాత్రమే ఉంటాయి, వాటికి బుద్ధి ఉండదు. అందువలన మనము అజ్ఞానంతో, అవివేకంతో మరియు అవిద్యతో ఏర్పరచుకున్న ఈ కర్మబంధాల నుండి విముక్తిని పొందడానికి ఉన్న ఏకైక మార్గము ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మలో మనిషికి దేవుడు ఒక ఆయుధాన్ని ప్రసాదించాడు, అది ఏ బుద్ధి. దీని ద్వారా శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన, సత్తుగల దానిని, అంటే నాశనం లేనిది ఏది అని గ్రహించి, అదే విధముగా జ్ఞానాన్ని గ్రహించి, అంటే నేను ఎవరు, ఎందుకు పుట్టాను, ఎవరి కోసం రావాల్సి వచ్చింది, నా లక్ష్యం ఏమిటి, నా ధ్యేయం ఏమిటి, ఈ విధంగా మనల్ని మనం ప్రశ్నించుకొని బుద్ధిని అదుపులో ఉంచుకొని పరమాత్మతత్వాన్ని, నిత్య సత్యమైన దానిని సంపూర్ణంగా తెలుసుకొని అదే విధముగా ఆత్మ అనాత్మ వివేకాన్ని గ్రహించడమే జ్ఞానము అంటారు. ఎప్పుడైతే నీలో ఈ ధ్యాస, ధ్యానం అంటే దేవుడిని గురించి తెలుసుకోవాలని నీలో తపన మొదలవుతుందో అప్పుడు ఆ దేవుడే నీకు ఖచ్చితంగా మార్గాన్ని, ఒక మంచి సద్గురువును ప్రసాదిస్తారు. ఇక్కడ సద్గురువును ప్రసాదిస్తారంటే దేవుడు తెచ్చి నీ ముందర సద్గురువును కూర్చోబెట్టరు, నువ్వు ప్రయత్నించు, దానికి భగవంతుడు తన సహకారం అందిస్తాడు అని. అంటే మనము అజ్ఞానంలో ఉంటూ కర్మలను ఆచరిస్తూ అన్నీ దుష్కర్మలే చేస్తే 100% మనం మానవ జన్మను పొందడం సాధ్యం కాదు. అన్నీ దుష్కర్మలే అంటే చెడ్డ పనులే చేస్తే వాటి ఫలితాలను నీవు అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మబంధనములు ఒక సూక్ష్మ శరీరాన్ని నుంచి ఆ కర్మ ఫలితాన్ని నరకంలో అనుభవించి మళ్ళీ ఇక్కడ ఈ కర్మభూమిలో నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా నీకు ఏదో ఒక జన్మ వస్తుంది. మరి సత్కర్మలు ఆచరిస్తే మానవ జన్మ ఎత్తవచ్చా అంటే 99% మానవ జన్మ ఎత్తే అవకాశాలు ఉన్నాయి. కానీ సత్కర్మలు చేస్తే వాటి ఫలితాలను కూడా నీవు అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మబంధనములు, సత్కర్మలు, దుష్టకర్మలు 2 బంధనములే. ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి ఆ కర్మ ఫలితాన్ని స్వర్గంలో అనుభవించి మళ్ళీ ఇక్కడ ఈ కర్మభూమిలో నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా నీకు జన్మ వస్తుంది. నీవు సత్కర్మలు ఆచరించి కొద్దిగా దేవుడిని గురించి తెలుసుకొని ఉంటే నీవు మంచి యోగుల కుటుంబంలో జన్మిస్తావు. ఈ విషయాన్ని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ధ్యాన యోగంలో చెప్పారు. అర్జున, ఎవరైతే నా జ్ఞానాన్ని గ్రహించి కర్మ జ్ఞాన మరియు ధ్యాన యోగాన్ని అవలంబించుంటారో వారికి ఇంకా ఏదైనా ఒకవేళ కర్మలు ఉంటే వారు ఖచ్చితంగా ఒక మంచి జన్మ, అది ఉన్నతమైన కుటుంబంలో వస్తుంది, అందులో ఏమాత్రం సందేహం ఉండదు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునునికి బోధించిన అంశం. కాబట్టి మానవ జన్మ అన్నిటిలోకి ఉత్తమమైనది. సత్కర్మలు చేసి అందులో జన్మరాహిత్యాన్ని పొందడానికి ప్రయత్నము చేయాలి. దేహము ఉండగానే జీవన్ముక్తులు కావాలి అని తెలియచున్నది. హరి ఓం తత్సత్.